దా 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 దా. సంగపతి గారు అయ్యా చెప్పండి అయ్యా. కొల్లేడయ్యా తేడా కనపడుతుంది కంటికి, తెల్లగా కనపడుతుంది, నీళ్ళ కనపడుతుంది కళ్ళు నిద్రపోతండి. మొదలుపోతా తాగితే కదా నాలుగు రుస్తాయి, రుస్తుందా? ఉప్పు కలిపావా? ఏదో గ్లాసీ తాగుతాను. చేయండి. కళ్ళుకు ప్రభువా, మేము తాగి ఈ కళ్ళులో కల్మషం లేకుండా, ఎటువంటి దోషం లేకుండా, ఈ కళ్ళు తాగడం వల్ల మేము నరకానికి వెళ్లకుండా దా దా మీ కృపలో భద్రపరిచి మా సంఘ పెద్ద నన్ను మీ పరలోకంలో మొదటి స్థానం ఇవ్వమని నరకాలెత్తరారా మొదటి స్థానం యేసు నామమున అడుగుతున్నాము. సాధారణ నామంలో అడుగు, వస్తుంది నీకు నరకం. సంగపతి గారు అయ్యా రండి తాగుదాం. తాగు తాగు, అది తాగు. తాగుబోతులు ఎక్కడికి వెళ్తారో మీకు తెలుసు కదా, తెలుసు కదా. సంగపతి గారు అయ్యా, ఇంట్లో ఈ ఏర్పాట్లు చేసినట్టు ఆడప్పుడు తెలియకుండా మీ చెల్లె ఎప్పుడో మేము 3 రోజులు అయిందని పండగ ఇచ్చిపోయింది. లేదు మా సంఘం అంతా చెప్పి మా వాల్యూ పోతుంది సంఘంలో. అది బాగుండదండి, ఏరిపోయినా కానీ. ఇంకా ఎవరండి ఊళ్ళో సందాలు ఎవరండి, మనం దెబ్బ అయిపోతాం. పాస్టర్ గారు ఎలాగ మరి ఊరంతా టాంటాం. సర్లే మరి నేను జాయి క్రిస్మస్ జాయి తాగాడు, పరిశుద్ధాత్మ ఊగుతాడు మంత్రంలో. పరిశుద్ధాత్మ వచ్చాడు, ఎలాగెలా ఊగుతాడు. ఎక్కడేమో తూగుతున్నాడు, అక్కడ ఊగుతాడు, ఎక్కడ తూగుతాడు. వెళ్తాడు పరలోకానికి. ఎక్కడికి వెళ్తాడు మీరు చెప్పండి, ఎక్కడికి వెళ్తాడు మాస్టర్? నా దగ్గరికే కదా. అయ్యారు ఈ మొత్తం ప్రార్థన చేయకండి, దొరికేమనుకోండి రేపు నుంచి మనం రానివ్వరండి. అయ్యా కొల్లంతా మీద రూపోయింది. అదే చేస్తామని చెప్పండి. బైబిల్ అవతమాలు కనిపెట్టేస్తారు జనాలు. జాయిగలండి. మీరు ప్రార్థన చేసినప్పుడు నాకు సిగ్నల్ కళ్ళు తాగి దేవుణ్ణి చూస్తున్నాడు. పాస్టర్ వెళ్తాడా పరలోకానికి? చెప్పు చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు. ఎలా వెళ్ళరు? వీళ్ళంతా నా సంబంధులే, నా సంబంధులే. అవును కదా. ఇప్పుడు చూడండి, ఇంకొకడు వస్తాడు. ఈడేమన్నా పరలోక సంబంధం అనుకుంటారా? నా సంబంధే. మైకులు పనిచేయట్లేదు. చాలా అయింది. ఎస్ఐ గారు ఇంకా రాలేదేంటి? స్టేషన్ కూడా ఏం చేద్దాం అనుకుంటున్నారు. వచ్చాడు. ఎస్ఐ గారు గుడ్ మార్నింగ్ అండి. పొద్దున్న వచ్చేసావు. మీరు అలాగా రారు కదండి. కూడా ఈ మధ్య ఏదో మీరు దయ్యండి. ఈడు రక్షకబడి అనుకున్నారా? కాదు, భక్షకబడుడే. చూడండి ఈడు కథ. ఎలాగుంది మా వ్యాపారం? వ్యాపారం అంటారేంటి? మనం చేసి ఉద్యోగం అయితే వ్యాపారం భూచక్రం. ఉద్యోగంరా మనకు మన వ్యాపారమే. వస్తా వ్యాపారం చేయి, ఉద్యోగం చేయకుండా నా దగ్గరికి వస్తా. మొన్న బైపాస్ అక్కడ 30 ఎకరాలు పెట్టుకున్నారా? నాకు తెలియకుండా ఎప్పుడు కొన్నారండి? 3 రోజులు అవుద్ది. నేనే కొనిపించా. 3 రోజులు అవుద్ది. ఎంత అండి అది? ఎంత ఉప్ప అది పూచి ఇసిరేసాం అంతే. మీకు వచ్చేది 80,000. 25 ఎక్కడి నుంచి వచ్చినాయండి? 5 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయండి? అవన్నీ దైవ రహస్యాలు తర్వాత చెప్తాను నీకు. ఉండకుండా నువ్వు నేర్చుకుంటావు. మొన్న దైవ రహస్యం కాదు రే, సాధారణ రహస్యాలు. సరే కానీ పెళ్ళి అయిందా తమకి? అయిందండి. ఎవరున్నారా? మా పాప ఉందండి. ఎక్కడ చదువుతుంది? గవర్నమెంట్ స్కూల్లో చదువుతుందండి. మా అబ్బాయి ఎక్కడ చదువుతాడు తెలుసా? అంగన్వాడీలో అండి. అంగన్వాడీ కాదు బాబు, అమెరికాలో చదువుతున్నారా? అమెరికాలోనా? ఈ చెంతో తెలుసా? ఎంత అండి? ఎంత లక్షలు ఇసిరేస్తాం వచ్చే సంవత్సరానికి.
నా సంబంధే చేసేది ప్రభుత్వ ఉద్యోగం. లక్షల లక్షల కోట్లు కోట్లు స్థలాలు కొంటాం, లక్షల్లో బీజులు కడతాం. ఎవరి సంబంధులేలో దేవుని సంబంధులా? చెప్పు చెప్పు, నా సంబంధే కదా. మొన్నే 30 ఎకరాల పొలం కొన్నారు, 4 ఫ్లాట్లు కొన్నారు హైదరాబాద్ లో. ఎంత డబ్బు అంతా ఎక్కడదండి? ఏముందిరా, ఇప్పుడు బండి వచ్చిందనుకో 3 ఏళ్ళు అవుతాం, ఆటో వచ్చిందనుకో 6 ఏళ్ళు అవుతాం, లారీ దొరికిందనుకోరా పేషెంట్ మందు పాత్ర అయిపోతాయండి. ఏట్రోయ్ సారీ అండి. అయ్యో లారీ వస్తుందా, పని వెళ్తున్నాడు ఎస్ఐ కానిస్టేబుల్ ఎవరి సంబంధం చెప్పరా? చెప్తావా? నువ్వు చెప్తావా? అదిగో చెప్పన్నాడు. మీరు చెప్తారా? నా సంబంధులే, మీ అంతా నా సంబంధులే. ఇదిగో తిప్పుతా, వేడివేడి నూనెలో వేసి తిప్పుతా. ఇద్దరు వచ్చారు, చూడు మూడోడు వస్తాడు. నేను చాలా పెద్ద లాయర్ని, అబ్బో చాలా పెద్ద లాయరు. మా ఊరు పెద్ద మనిషి నుంచి అదిగో అక్కడ సుప్రీంకోర్టు ఉంటదా, అక్కడ వరకు నేను పెద్ద లాయర్ని. MBBA LLB ఫస్ట్ ర్యాంక్ నాదంతే. అంతే ఫస్ట్ ర్యాంక్ నీదే నరకంలో కూడా. ఇప్పటి వరకు నేను టేకప్ చేసిన కేసులల్లా చిటికలో వేసేసేవాడిని. అందరు నా సంబంధులే. దా నరకంలోకి రా, నేనేస్తా చిటికలు. చిటికేసానంటే కేసు ఎలా అంటే అలా అయిపోద్ది. నేను కూడా నువ్వు వేసి ఎలాగంటే ఇంకెలాగవుతావు. గారికి కేసు వాదించానంటే నిమిషం లెక్క కేసులు ఇంతే సఫక్ అయిపోతుంది అంతే. హలో, లాయర్ గారు ఎక్కడున్నారు? కనిపెట్టలేదు. దాదా ఇక్కడే ఉన్నాడు, నా దగ్గరకు వస్తాక రెడీగా ఉన్నాడు. వీడు కూడా. బాబాయ్ గారు బాగున్నారా? తమ్ముడు మళ్ళీ వచ్చావా? ఏం మ్యాటర్? మొన్న ఫంక్షన్ వెళ్ళాను, గొడవ చేశాను. నలుగురు నేర్చారు, అన్నిలో ఒక డౌట్ కొన్నారు. డౌటా? నలుగురు నేసావా? దాదా నువ్వు నలుగురు వేయడం కాదయ్యా, నీ ఇంట్లో కత్తి పెట్టుకోవడానికి ప్లేస్ లేదు, వాడు కొడుకులో దాచుకున్నావు కత్తి అంతే. దాదా ఈ గట్టి కూడా ఏంటి కొంచెం మేనేజ్ చేసేయండి, ఎంతో కొంత పాడేద్దాం. కేసు డౌట్ అంటున్నావు అబ్బాయి. మరి వెనకాల ఎమ్మెల్యే ఉన్నారండి. ఓ రోమి తెలియని సంగతి తెలుసా? అమ్మాయిని కూడా బయట తీసుకొచ్చా నేనే. మీ వెనకాల సాతానుగాడు ఉన్నాడు. రండి మనకి ఎంతమంతా వేసేద్దాం వెనకాల. మరి చూడండి, వెంటనే అంటున్నావు కాబట్టి మరి కొంచెం టైం పట్టుద్ది. మరి 2 రోజుల్లో వేసేయండి, చూద్దాం. నా సంబంధే దాదా 40 లక్షలు సెట్ చేసుకో, కొట్టేద్దాం. 40 ఏముందండి, 80 వేద్దాం. అసలు ఈ మధ్యలో నేను బోల్డెన్ కార్లు కొన్నానే, అసలు కారు పెట్టుకోవడం నాకు స్థలము దొరకట్లేదు, ఇల్లు దొరకట్లే. కావాల్సిన స్థలం ఉందిరా, కారు లేదు, హెలికాప్టర్ పెడతారా? నరకానికి దా, విమానంలో తీసుకెళ్తాను నిన్ను నరకానికి. దా. ఈ దెబ్బకి మొత్తం ఫ్లాట్ కొనేసి ఈ కార్లన్నీ ఇటు వేస్తాను. ఎమ్మెల్యేతో రోలక్స్ పాల్గొనిస్తానండి. కంగారే ఉంది. వచ్చే అయిపోయింది, సెట్ అయిపోతుంది ఈ కేసు. వచ్చేయండి. లాయర్, క్రిమినల్ లాయర్, ఎవరి సంబంధి? తాత చెప్పు ఎవరి సంబంధి? ఇదిగో తమ్ముడు, ఎవరి సంబంధి? లాయరు నా సంబంధి. నేను ఈ లోకానికి అధిపతిని, లూసిఫర్. మీరంతా నా మనుషులే, దేవుడు మనుషులు అనుకుంటున్నారా? కాదు, మీరంతా నా సంబంధులే. మీరంతా వచ్చేది నా దగ్గరికే. రా ఇంకోటి వస్తాడు చూడండి. నా పోలవరం నియోజకవర్గ ప్రజలకు నమస్కారం. నేను పోలవరం ఎమ్మెల్యే గారిని. ఎమ్మెల్యే అంట, ఎక్కడికి వెళ్తాడు? అసెంబ్లీగా? కాదు, నరకానికి వస్తాడు. మరి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క రూపాయి
మీ కొరకే ఖర్చు పెడతాను. కాదు కాదు, ఇంట్లో ఇట్టుకున్నాడు మీకు తెలుసా? నియోజకవర్గం ఈ రోడ్లు వేయించాను, వాటర్ ట్యాంకర్ కట్టించాను, దాదా నీకోసం నరకలా కట్టుతున్నారు. ఈసీ రోడ్లు వేయించాను, మొత్తం నేనే ఇచ్చాను. మన పోలవరం నియోజకవర్గం ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసి రకరకాలటువంటి పనులు జరిగించాను. అదేవిధంగా మన నియోజకవర్గం అన్ని ఈ యొక్క చర్చలన్నింటి నేనే కట్టించాను, రోడ్లు వేసాను. ఈ చర్చిలో ఉన్నటువంటి ఫర్నిచర్ కానీ కుర్చీలు కానీ అన్నీ కూడా నేనే కొన్నాను. వాటి మీద ప్రతిదీ నా పేరే ఉంటుంది. నరకంలో నీ పేరే ఉందరా. కాబట్టి నాకు మారు మనసు లేకపోయినా పర్వాలేదు, ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు, పరలోకంలో నా పేరే ఉంటుంది. ఫస్ట్ నరకంలో ఉందరా నీ మొదటి పేరు. ఎవరా ఎవరు ఎవరి సంబంధి చెప్తున్నాడు చూడండి. పరలోకంలో ఉందంట పేరు. ఎక్కడుంది ఈయన పేరు? ఎక్కడుంది ఈయన పేరు? తమ్ముడు ఎక్కడుంది? పరలోకంలో ఉందా? నా దగ్గర ఉంది. నేను లూసిఫర్, ఈ లోకానికి అధిపతిని. నేను ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన మంచి డాక్టర్ని. నా దగ్గరికి వచ్చిన పేషెంట్లు వాళ్ళు ఎలాంటి వ్యాధి గలవారైనా కూడా నేను వెంటనే స్వస్థపరచగలను. వెంటనే వాళ్ళకి నేను వైద్యం చేసిన వైద్యం చేత నేను వెంటనే వాళ్ళని మంచి ఆరోగ్యవంతులుగా చేయగలను. అంతేకాదు నేను చాలా అబార్షన్స్ కూడా చేశాను. అంతేకాదు ఎవరైనా హాస్పిటల్కి వచ్చాక హాస్పిటల్లో చనిపోయినా కూడా వాళ్ళు బ్రతుకున్నారని చెప్పి చాలా డబ్బులు సంపాదించాను. ఆ డబ్బులు సంపాదించి నేను చాలా ల్యాండ్లు కొన్నాను. నా పిల్లల్ని చాలా బాగా చదివిస్తున్నాను. నేను కొత్త కొత్త హాస్పిటల్స్ కూడా కడుతున్నాను. చాలా ల్యాండ్స్ కూడా నేను కొనబోతున్నాను. ఇవన్నీ నేను త్వరగా చూసుకోవాలి. అపార్థం చేయించిందంట, ఆపరేషన్ చేసిందంట. ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్తుంది? నరకానికి. దాదా రా, ఇంకెవరు వస్తారు? రండి రండి. ఈవిడి ప్రపంచ సుందరంట. అందం చూసి మురిసిపోతుంది చూడండి. ఎక్కడికి వెళ్తుంది? నా దగ్గరికి వస్తుంది. అందమంతా నూనెలో వేసి మారితే అందమంతా అవుతుంది. ప్రపంచ సుందరి. ఇప్పుడు తర్వాత నరకంలోకి వచ్చి నరక సుందరం అవుతుంది. మాడి మాడి బొగ్గు అవుతుంది. ఇప్పుడు ఎవరు వస్తున్నారు? అయ్యి బాబు, పాత్రే వచ్చారు. ఇప్పుడు బైబిల్ ఇచ్చి వస్తుందరా. చూడు చూడు, దేనతో కలిగిన స్త్రీ. అదిగో ఫోన్ వస్తుంది. దాని ఫోన్ కనిపెట్టిందే నేను. మిమ్మల్ని అందరినీ ముంచుతా. వాట్సాప్ అంట, ఇన్స్టాగ్రామ్ అంట, ఫేస్బుక్ అంట. ఒకటి తప్పితే ఇంకోటి, ఇంకోటి తప్పితే ఇంకోటి సృష్టిస్తా. మిమ్మల్ని అందరూ నా దగ్గరికి తీసుకుపోతా. ఎత్తు ఎత్తు, ఫోన్ చూడు, ఫోన్ చూడు. దేవునికి ఇవ్వాలా? యూట్యూబ్ చూడు, యూట్యూబ్ చూడు. సినిమా, కొత్త సినిమా వచ్చింది. చూడు చూడు చూడు, కొత్త సినిమా, కొత్త సినిమా చూడు. ఇదేంట్రా? బైబిల్ ఎంతసేపులే, మనం చూద్దాం, మనం చూద్దాం బైబిల్ ఎంతసేపు. వాట్సాప్ టింగ్ 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 అంటాం. చూడు ఒకసారి, చూడు చూడు. నా దగ్గర రా, నువ్వు నరకానికే. అదిగో వచ్చింది. చెప్పాలా? బైబిల్ ఎక్కువంటే ఫోన్ వస్తుంది. ప్రార్థన సమయం, ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన ఎప్పుడైనా చేసుకోవచ్చు. రాత్రి ఎప్పుడే ప్రార్థన. ఫోన్ చూడాలి. చూడు 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 చూడు. నేను సృష్టించిన ఫోన్. చూడమ్మా చూడమ్మా. ఇదేంటి? ఫోన్ వస్తుందమ్మా నీక. కొత్త సినిమా వచ్చింది ఇప్పుడే. చూడు చూడు
చూడు చూడు. అయ్యయ్యో, నేను సృష్టించిన ఫోన్ చూడట్లేదురా. ఎవరమ్మా ఈవిడ? వస్తావు, నువ్వు కూడా నా దగ్గరికే వస్తావు. మీరంతా నా సంబంధులే. ఒక దినాన్న ఈ పాస్టరు, లాయరు, ఎస్ఐ, డాక్టరు, అలాగే రాజకీయ నాయకుడు, అలాగే దీనత్వం కలిగిన స్త్రీ కూడా మరణించారు. పరలోకంలో వీరి స్థానము, వీరికి ఎలాంటి పిలుపు ఉందో చూద్దాం. తీర్పు దినం. ఇప్పుడు చూడండి, మేకలన్నీ నా వైపు, గొర్రెలన్నీ అటువైపు. మేకలన్నీ నా వైపు, గొర్రెలన్నీ అటువైపు. చూద్దాం ఎవరు మేక ఎవరు గొర్రె. చూద్దాం. పిల్ల ఉందే. ఇటు నీ ప్లేస్ అటు. ఇటు రా. నాకు అక్కడ సంబంధం లేదు. దా, వస్తావు. డోర్ తెత్తలేదు నా పాస్టర్ గారిని. నేను చర్చిలోకి వెళ్ళేసరికి నా ఫస్ట్ కుర్చీ చేస్తాను. చర్చిలోకి వెళ్ళంగానే ఒంగుకి దండలు ఆడతారు. అక్కడ ఎవరు దండలు ఆడతారు? నేను ఆడతాను రా. ఇక్కడ ఎవరు ఇద్దరు తెల్ల వస్త్రాలు వేసుకున్నారు? దేవదూత. అమ్మా దేవదూత గారు, నేను భూలోకంలో గొప్ప పాస్టర్ అమ్మా. పరలోకం వద్దామని గేటు దాకా వచ్చాను. ఇక్కడి నుంచి రాలేకపోతున్నాను. నీ గేట్ ఎక్కడ ఉందిరా? జీవ గ్రంథంలో నా పేరుందని చూడమ్మా. నా గ్రంథంలో ఉందిరా. అయ్యా, జీవ గ్రంథంలో నీ పేరు లేదు. నా పేరే లేదంటే మా సంఘపతి పేరు కూడా ఉండదు. దాదా అయ్యి బాబు, ఇప్పుడు సంఘం జీవ గ్రంథంలో నా పేరు లేదంటే ఇప్పుడు నేను నరకానికి పాత్రున్నా. అమ్మో, మీరు భూలోకంలో పరలోకం కొరకు బ్రతకలేదు, మీ స్వలాభం కొరకు సేవ చేశారు. భూలోకంలో దేవుడు మీకు అప్పగించిన సేవను ధనార్జన కోసం బ్రతకారు. దేవుడు ఈ విధంగా అన్నారు, ఇర్మియా గ్రంథం 14 యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడను లేదు. వారు అసత్య దర్శనమును, మాయాతంత్రమును, తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. మీరు బ్రతకటానికి భూలోకంలో మీ జీవిత యాత్రను కొనసాగించారు. మీరు దేవుని కొరకు బ్రతకలేదు కనుక జీవ గ్రంథంలో మీ పేరు లేదు. చూశారుగా, ఎన్నారుగా. మీ పేరుందా? అక్క నీ పేరుందా? మీ ఎవరి పేరు లేదు. ఇటు ఏమండి, వినపడతలేదు అనుకుంటా. నాకు వినపడింది. రా. దేవదేవత గారండి, జీవగ్రంథంలో నా పేరు లేదో చూడండి కొంచెం. మా పాస్టర్ గారు నా అనుకునే ఉంటుందండి కింద. మీ పాస్టర్ గారు ఎక్కడ ఉన్నా ఆడుకుంది కదా. నీ పాస్టర్ గారు కొలువు ఎక్కడ ఉంది, నీ కొలువు ఎక్కడ, ఆడుకునే అరేంజ్ చేస్తా. అయ్యా, జీవ గ్రంథంలో నీ పేరు లేదు. లేదా దానిలో మొత్తం డబ్బులన్నీ తినేసామంటే మొత్తం నిప్పులు వేసేస్తారు వాళ్ళని. నిప్పులు కాదురా, నీకోసం వేలు రా. మేము రావు. ఉండగా సంఘ పెద్దగా ఉండి
దేవుని కొరకు బ్రతకలేదు, త్రాగుబోతుగాను తిరుగుబోతుగాను ఉండినారు. అయితే దేవుడు త్రాగుబోతులతో ఇలాగూ అంటున్నారు. 1 తిమోతి 3:2 అధ్యక్షుడగు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభావుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, బోధింపదగిన వాడై మద్యము త్రాగని వాడై ఉండవలను. మీరు భూలోకంలో దేవుని కొరకు బ్రతకలేదు కనుక మీ పేరు జీవగ్రంథములో లేదు. దాదా సంగపేత తాగుతున్నావా, అబద్ధాలు ఆడుతున్నావా? నా సంబంధులే, మీరంతా నా సంబంధులే. వచ్చాడు. మీ ఇద్దరి కోసం స్పెషల్ అరేంజ్మెంట్ ఉందండి. ఎవరమ్మా కానిస్టేబుల్ లాగా ఉన్నాడు? మీరు అక్కడికి వెళ్ళిన వదలలేదండి. మీరు ఎక్కడికి వెళ్ళని మిమ్మల్ని రండి. దా ఓ రొయ్యలు వేసుకున్నారు, ఎక్కడో చూసినట్టు ఉందిరా. చూస్తా ఇక లైఫ్ లాగా నన్నే చూసేది. నిత్య వరకు సావు ఉండదు. ఏదో గేట్ ఉందో వెళ్ళవట్లేదు. ఏది అగ్ని ఆరదో పురుగు సాగుతారు అండి ఇక్కడికి. కానీ లోపల ఎవరైనా ఉందరా? ఇక్కడ నేనున్నదా? ఎవరు ఉన్నాడు? తలుపు తీయండి. నేను తీసాను రండి. అదే ఏమండి మా పరలోకం మరి దారికి వెళ్ళిపోతామండి. యువతగారండి, జీవగ్రంథంలో మా పేరు ఉండదు చూడండి. ఫస్ట్ నుంచి లాస్ట్ కదండి, ఫస్ట్ లో ఉంటుంది చూడండి. మా దగ్గర ఉంది ఫస్ట్. ఎక్కడ ఉండదు చూడండి, కొద్దిగా సర్కస్ ఉంది కలవ పెట్టింది. చూసాను రా. అయ్యా జీవగ్రంథంలో నీ పేరు లేదు. నరకంలో ఫస్ట్ పేరు మీద నీకెందుకు నీ కానిస్టేబుల్ రండి. నడు. మీరు ఎవరో తెలుసా? ఎస్ఐనే. నువ్వు ఎస్ఐ అయితే నాకేంటి, టీఎస్ అయితే నాకేంట్రా? మీరు భూలోకంలో ఉండగా మనుషులను భయపెట్టి అన్యాయముగా డబ్బులు వసూలు చేసేవారు. అయితే దేవుడు ఈ విధంగా అంటున్నారు. లూకాసు వార్త 3:13 మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకునవద్దని చెప్పెను. ఎవరిని బాధపట్టుకయు ఎవరి మీద అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొందుడని వారితో చెప్పెను. అయితే మీరు భూలోకములో ఇలాగ జీవించలేదు కనుక జీవ గ్రంథంలో మీ పేరు లేదు. చూడు ఎస్ఐ జీవితమేమో 80 ఏళ్ళు, లాంఛమేమో 25 కోట్లు. అబ్బా వచ్చాడండి. అదేంటి నా దగ్గరికి వస్తావురా? అంటే హలో ఏమండి ఎవరున్నారు లోనా? ఎక్కడ నేనున్నాను రా బాబు. నేను పెద్ద లాయర్ని వచ్చాను, నాకే తలుపు తీయట్లేదు. హలో తలుపు తీయండి బాబు, నేను పెద్ద లాయర్ని వచ్చాను. నేను తీసాను రా నాన్న, నీకోసం ఇదిగో ఇప్పుడే ఫ్రెష్గా రెడీ చేశాను. నేను వచ్చినా తలుపు తీయట్లేదు, పెద్ద లాయర్ని, క్రిమినల్ లాయర్ని. హలో మేడం, తలుపు తీయండి మేడం. తీరు ఎక్కడ నీకోసం తీసే ఉంచా. జీవగ్రంథంలో నీ పేరు లేదురా అయ్యా బాబా. మేడం నా పేరు మాత్రం జీవగ్రంథంలో ఉందా? చూస్తారేంటి? నేను చూసా, ఇదిగో నా గ్రంథంలో ఉంది. అబ్బా కోటేశ్వరరావు పెద్ద లాయరు, కోటేశ్వర లాయరు. అబ్బా మర్డర్ కేసులు, రేప్ కేసులు, అబ్బా దొంగతన కేసులు, అబ్బా ఎన్ని కేసులు వాదించావురా. నా గ్రంథంలో ఉంది నీ పేరంతా. అయ్యా జీవ గ్రంథంలో నీ పేరు లేదు. అదేంటండి, నేను ఇన్ని కేసులు వాదించాను, ఎంతో మందిని మంచిగా తీసుకొచ్చాను, నా పేరు జీవగ్రంథం లేకపోవడమా? నా గ్రంథంలో ఉంది. జీవ గ్రంథం కాదు, నరక గ్రంథంలో ఉంది నీ పేరు. నడు. మీరు భూలోకంలో ఉండగా అనేక కుటుంబాలను విడదీశారు. మంచిని చెడుగాను, చెడును మంచిగాను మీ స్వలాభం కొరకు జీవించారు. అయితే దేవుడు ఇలాగూ అంటున్నారు. నిర్గమకాండము 23:1-2-3 లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యము పలుకుటకై దుష్టులతో నీవు కలియకూడదు, న్యాయము త్రిప్పివేయుటకు సమూహముతో కలిసి అన్యాయపు సాక్ష్యము పలుకకూడదు. మీ స్వలాభము కొరకు దేవుని వాక్యాన్ని మార్చి జీవించారు కనుక మీ పేరు జీవ గ్రంథంలో లేదు. మీరు చెప్పారా అబద్ధ సాక్ష్యం? నువ్వు చెప్పావా? దొంగ సాక్ష్యాలు వచ్చాయి నా దగ్గరికి వచ్చాడమ్మా. పరలోకంలో నా పేరుంటో చూడమ్మా.
నీ పేరు నా దగ్గర ఉంది నాన్న. నీ కోసం రోడ్డు వేయించా, నీ కోసం ఇల్లు కట్టా, దా నరకంలో కట్టా, నీ కోసం మూగుడు కట్టా, దాని కింద పొయ్యి పెట్టా. దా 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 అయ్యా జీవగ్రంథంలో నీ పేరు దా దా నీ కోసం నరకంలో కొత్త రోడ్డు వేయించాను. దా 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 నడు 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 నరకానికి. మీరు భూలోకములో ఉండగా ధనము కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు, సమాజంలో మంచి పేరు కొరకు బ్రతికారు. అయితే దేవుడు ఇలాగ అంటున్నారు, తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములో పెద్దలను నియమించు నిమిత్తమే నేను వచ్చి తిని అనెను. మీరు దేవుని కొరకు బ్రతకలేదు కానీ సమాజ సేవ కొరకు బ్రతికారు కనుక మీ పేరు జీవ గ్రంథంలో లేదు. నీ పేరుందా జీవగ్రంథంలో? లేదు లేదు. రా 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 ఆ వాసన స్పెషలిస్ట్. దా దా ఏంటి ఇక్కడ ఎవరు లేరు? నేను వచ్చేసరికి కొన్ని వందల మంది పేషెంట్ నా కోసం వెయిటింగ్ హాల్ వెయిట్ చేస్తారు. ఇక్కడ ఎవరు లేరేంటి? నేను వెయిట్ చేస్తున్నాను. దా అమ్మ దా. ఎవరైనా ఉన్నారా? ఇంటి నా పేరు జీవగ్రంథం ఉందేమో చూడండి, నేను పెద్ద డాక్టర్ని. నా గ్రంథంలో ఉందమ్మా 3432 అభాసంలో 6234 ఆపరేషన్ చేసి చంపేశావు. 349 మందిని చచ్చిపోయిన వాడు కూడా బతికాడని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు నొక్కేశావు. నా దగ్గర ఉన్న లిస్ట్ అంతా. దా దా అమ్మా జీవగ్రంథంలో నీ పేరు చెప్పానా? దా దా నా పేరు లేకపోవడం ఏంటి? డాక్టర్ అంటే దేవుడితో సమానం, నా పేరు లేకపోవడం ఏంటి జీవగ్రంథంలో? దా డాక్టర్ అంటే దేవుడితో సమానమా? అవార్థం చేయించావా? ఆపరేషన్ చేయించావా? నడు 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 నరకంలోకి నడు. కాదు కాదు. మీరు అన్యాయముగా గర్భపాతములు జరిగించి నరహత్యలు చేశారు. తల్లి గర్భంలో పిండములను చంపి నరహత్య అనే ప్రధానమైన ఆజ్ఞను మీరు ధిక్కరించారు. పరిశుద్ధ గ్రంథంలో ఈ విధముగా ఉన్నది. నిర్గమకాండము 20వ అధ్యాయము 13వ వచనము. ఈ 13వ వచనంలో ఈ విధముగా మీరు భూలోకంలో జీవించారు. నరహత్య చేయవద్దు అనే ఆజ్ఞను మీరు ధిక్కరించారు. ఈ విధముగా మీరు భూలోకంలో జీవించారు కనుక మీ పేరు జీవ గ్రంథంలో లేదు. అబ్బా బైబిల్ తెలీదా? అందం మోస్కారం. దా వచ్చేయి వచ్చేయి. అమ్మా జీవగ్రంథంలో నీ పేరు లేదు. దా 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 అదేంటి ప్రపంచంలో అందగత్తిని నేను. దా అందగత్తలందరూ నరకానికే. అందగత్తలు అందం చూసి ఎత్తగా వాళ్ళందరూ నరకానికే. దా 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 నీ కోసం మారుతావు. తెల్లగా ఉన్నావు, నల్లగా అవుతావు. దా 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 దేవుడు మీకు ఇచ్చిన అందాన్ని బట్టి పరిశుద్ధతను కాపాడుకోలేదు కనుక మీ పేరు జీవ గ్రంథంలో రాయబడలేదు. అయితే దేవుడు ఇలాగునంటున్నారు, సామెతల గ్రంథం 31వ అధ్యాయము 30వ వచనము, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఈ విధముగా అనేక మందిని పాపం చేయడానికి ఆకర్షితులను చేశారు. ఇందును బట్టి మీ పేరు జీవ గ్రంథంలో లేదు. అందాన్ని చూసి ఎర్రగిపోతున్నావా? వచ్చే నా దగ్గరికి వచ్చేస్తావు. దా 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 నేనున్నానమ్మ ఇక్కడ. దా ఎంతమంది వచ్చారు, నువ్వు మాత్రం అటు ఎందుకు ఇటే వచ్చాయి? అరే ఇంకోటి రెడీ చేయండి రా పోయి. అమ్మా జీవగ్రంథంలో నీ పేరు లేదు. దా దా అమ్మోయ్. దా 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 అమ్మోయ్. ఇదేంటిది రావట్లేదు ఇవిడి. దా 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 అబ్బా ఏంటిది? ఎంతమందిని లాక్కెళ్ళాను, నన్ను రాలేకపోతుంది. అయ్యో అమ్మా ప్రార్థన 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 అని చెప్పి నా దగ్గర రాకుండా ఉంటావా? ఇప్పటికైనా నిన్న తీసుకొస్తా. మీరు నా నిమిత్తము నిందలు, అవమానాలు, హింసలు అనేవి భరించి, అబద్ధములను, చెడ్డమాటలను భరించి మీ సహనమును కాపాడుకున్నారు గనుక మీకు సిద్ధపరచబడిన పరలోక పట్టణములో ప్రవేశించుడు.
ప్రియులారా, పరలోకము పరిశుద్ధులది, అపవిత్రులది కాదు, అపవిత్రులు పోకూడని స్థలం. యెషయా గ్రంథం 35 అధ్యాయంలో మీరు చదవండి, అందులో వ్రాయబడి ఉంటుంది. ఇది ప్రస్తుత దినాల్లో జరిగే అన్యాయం. ఏదో ఒక దినాన్ని మనం చనిపోవాలి. అయితే మనం ఎక్కడికి పోతున్నాం? పాతాళమా పరలోకమా? మనల్ని మనం పరిశీలించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం.